థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, నేను అసలు లడ్డూలే తిన్ను, గులాబ్ జాములు తిన్ను, ఎప్పుడో రసగుల్లా. నేను ఒకటే అంటున్నాను, నేను రిలీజియస్ ఫెనాటిక్ని కాదు. అన్ని రిలీజియస్ని గౌరవించబట్టి 7 రిలీజియస్ లీడర్స్ నా సమిట్కి వస్తారు. పర్సనల్ ఫెయిత్ని నేను మీకు చెప్పాను. యాజ్ అ బోర్న్ హిందూ, ఫాలోవర్ ఆఫ్ జీసస్, ప్రమోటింగ్ ద వరల్డ్ పీస్ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ పీపుల్ ఫర్ ద లాస్ట్ 43 years since 1981. There is a violence is going on in India. Lakhs of people on the streets. I requested YCP Mr. Jagan Mohan Reddy not to come into the streets, not to enter Tirupati during this time. Why? Because don't create more controversy. Let Chandrababu Naidu say whatever he wants to say. Let the honorable courts in the government of India, led by the Prime Minister Modi ji, Amit ji, to respond in this. మీరు జీవితంలో ఒకసారైనా ప్రసాదం తిన్నారా? నేను ప్రసాదం తిన్నానా అన్న ప్రశ్నకి బాబు గోపి, పర్సనల్ క్వశ్చన్స్, నువ్వు కాంట్రవర్సీ, నువ్వు ఏ రిపోర్టరో కానీ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చూస్తున్నా. నేను అందరినీ నేను వెళ్ళి పూజ చేశానా? లేదు. ప్రసాదం పక్కన నేను వెళ్ళి పూజ చేయలే. నేను అనేకసార్లు చెప్పాను అది. నేను ఎప్పుడు వెళ్ళి 30-40 సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చి, చర్చికి వెళ్ళి పార్టిసిపేట్ చేయను, మాస్క్కి వెళ్ళను, హిందూ టెంపుల్స్కి వెళ్ళను. ఎందుకంటే నేను ఒకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను ఓన్ చేస్తారు. 1989లో అమెరికా వెళ్ళాను 3 ఆర్గనైజేషన్స్కి. క్యాథలిక్లు నన్ను క్యాథలిక్ అన్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు నన్ను బ్యాప్టిస్ట్ అన్నారు, పెంటెకోస్ట్ వాళ్ళు నన్ను పెంటెకోస్ట్ అన్నారు. అప్పటి నుంచి చర్చిలకు వెళ్ళడం మానేశాను. ప్రసంగం చేస్తేనే యేసు ప్రభు ఏకైక రక్షకుడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ సేవియర్, దట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్ అని ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్. Since I was a child, I will promote it. But also the Bible says, respect other religions. Do not criticize other religion. Paul says, don't criticize their gods and their temples. What Chandrababu Naidu is doing is criticizing Tirupati Laddu and making of it. Therefore, creating much controversy and hurting. Now how millions of people will come to Andhra, Tirupati? How they will come now? If Laddu corrupt అయిపోతే మళ్ళీ తిరుపతి ఎవరైనా ఎందుకు వస్తారు? ఆయన తిరుపతికి నష్టం చేస్తున్నారు, లాభం చేయట్లేదు. అందుకనే యూనియన్ టెరిటరీ చేసిస్తే ప్రాబ్లం సాల్వ్. నేను దేవుణ్ణి నమ్ముతాను, 33 కోటి దేవుళ్ళని నమ్మను. దేవుడు ఒక్కరే, రక్షకుడు ఒక్కరే, సత్యం ఒక్కటే నమ్ముతాను. నీకేమో ఇప్పుడు నా కోడలు ఉంది జ్యోతి బేగలు, కృష్ణాష్టమి చేసుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు ఇతర పనుల్లో. తను నా కొడుకు ఉన్నాడు, యేసు ప్రభుని రక్షకుడిగా నమ్ముతాడు. సో she has her fundamental rights, Article 14, 1921. So Article 14, 1921 my son has. చాలా ఉపయోగం ఉంటుంది. ఈ గొడవలన్నీ పోతాయి. ఇప్పుడు కాదు, ఈ తిరుపతి గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుపతి భూములు అమ్మేస్తున్నారు, దోచుకుంటున్నారు. అది నేను ఎప్పుడు చర్చెస్లో ప్రభుత్వం పెత్తనం లేదు కదా, ఉందా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, స్టేట్ వర్సెస్ రిలీజన్, నాట్ స్టేట్ including religion. Even in the US, all democratic nations, please understand, we are a democracy. What does it mean to be democratic nation? Freedom of religion. Like my daughter-in-law believes in Krishnashtami. My son believes in Christ, the birth and the death and the resurrection of Christ. I cannot say to my son, you follow Krishna. I cannot say to my daughter-in-law, or at least forced to follow Christ. It is individual choice. That's what Indian beauty is. We are better than all other countries, but in the hands of these political corrupt politicians, our Indian image is ruined. India is the only nation selected a minor Muslim into president, my good friend
Dr. Abdul Kalam, before he became president, after he became president. We met several times, we had wonderful understanding. And Italian Catholic Sonia Gandhi ji became a Congress party leader. Only in our country that is possible. I cannot, being Indian citizen in America, run for presidency. Here everything is possible. But we should not allow anybody